యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృష్ణలోపరి. ఈరోజు వచ్చి మనం కొన్ని గ్లాస్కో శారీస్, కొన్ని కాటన్ మీద యాప్లిక్ వర్క్, ఇవి ఎప్పుడో పూర్వం వచ్చినాయండి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. వెరీ బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్స్ మీద మనకి యాప్లిక్ వర్క్. ఇదిగో నేను కూడా ఒకటి కట్టుకున్నాను అనమాట. వీటికి బ్లౌజెస్ లేవండి. అలాగే గ్లాస్కో శారీస్ కూడా బ్లౌజెస్ లేవండి. ఓకేనా? నో సిఓడి ఆప్షన్ అండి. అలాగే నో రిటర్న్స్, నో ఎక్స్చేంజ్ ఆఫర్ ఆల్సో అండి. మాకు ఏదన్నా గిట్టుబాటు అయితే పర్వాలేదు అనుకున్న చీరలకు మేము కొంచెం డిస్కౌంట్ పెట్టేసేసి ఫ్రీ షిప్పింగ్ కూడా పెడుతున్నాం అన్నమాట. బట్ అది సమ్ టైమ్స్ మాత్రమేనండి. బట్ ఏంటంటే అన్ని చీరలకైతే ఇవ్వలేమండి, ఇవ్వగలిగినట్లకి ఇస్తున్నాం అన్నమాట. అది కూడా మీరు గమనించుకోగలరు. ఇది గ్లాస్కో శారీస్ అండి, చాలా వెయిట్లెస్గా ఉంటాయి. మంచి కాటన్ అండి, ప్యూర్ కాటన్. మంచి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో మీద చక్కటి రమ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్స్లో ఇచ్చాడండి. వీటికి బ్లౌజెస్ ఉండదు. అలాగే ఇది అంటే ఇంత పెద్ద పెద్ద డిజైన్ ఉన్న శారీస్కి, ఫ్లవర్స్ ఉన్న శారీస్కి పళ్ళు అంటూ వేరుగా ఏమి ఉండదండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 680 అండి, ప్లస్ మనకి ఫ్రీ షిప్పింగ్ అండి. 680 ఫ్రీ షిప్పింగ్ అండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. 3 to 5 డేస్లో మీ వద్దకు వచ్చేస్తుంది శారీ. ఇది వచ్చేటప్పటికి మంచి గ్రీన్ అండ్ మంచి బ్రౌన్ అండి. బ్రౌన్ మీద మనకి మెహందీ గ్రీన్తో ఇచ్చాడనమాట. మెహందీ గ్రీన్ అండ్ రాణి పింక్తో ఇచ్చాడనమాట. సేమ్ డిజైనేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 680 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా ఇంకా పెద్ద డిజైన్ వచ్చిందండి. ఈ శారీ వచ్చి మీకు చక్కటి ఇదేండి, మన ఏమంటాం, మంచి డార్క్ మన పర్పుల్ కలర్ అంటాం కదా, అదండి. ఇది కొంచెం అంటే ఈ డిజైన్కి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇదిగోండి, పళ్ళులోకి వచ్చేటప్పటికి పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు, 2 చక్కటి బర్నీ పింక్ అంటాం కదా, అది బర్నీ కలర్ అంటారు, లేకపోతే మన బీట్రూట్ కలర్ అనుకోండి, అది. ఓకేనా? ఇదిగోండి పళ్ళు పార్ట్ అండి. అది శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి డిజైన్ అండి, చాలా పెద్ద ఫ్లవర్స్. శారీ అయితే కానీ చాలా వెయిట్లెస్గా ఉంటుందండి. అవసరాన్ని బట్టి మనం స్టార్చ్ పెట్టుకోవాల్సి వస్తుంది, గంజి పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా వెయిట్లెస్గా ఎంత బాగున్నాయండి. నేనైతే చాలా చీరలు తీసుకున్నాను, ఇంటికి కూడా కడుతున్నాను. ఎంత బాగున్నాయో అన్నమాట. అసలు ఒక చీర నుంచి ఒక చీర ఉందండి. కడుతుంటే ఇంకా కట్టుకోవాలనిపిస్తుంది శారీస్, ఎందుకంటే అంత వెయిట్లెస్గా కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మీకు మస్టర్డ్ ఎల్లో మీద వైలెట్ అండ్ రమా గ్రీన్ విత్ వైట్తో ఇచ్చాడండి. వైలెట్ డార్క్ అండ్ లైట్ షేడ్స్లో ఉంది. మనకి పళ్ళు వచ్చేసరికి పెద్ద ఫ్లవర్ ఇస్తాడండి ఒకటి, మిగతా అన్ని కొంచెం మీడియం సైజ్, పెద్దయ్యే కానీ మీడియం సైజ్ ఫ్లవర్స్ ఇస్తాడనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. శారీ కాస్ట్ వచ్చి మనకి 680 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు పెసర గ్రీన్ అంటారు కదా, అది. దాని మీద మనకి సర్క్లు విత్ ఆరెంజ్ అండి, ఆరెంజ్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్లో కూడా ఉందన్నమాట. ఆరెంజ్ మీద షేడ్స్ బ్లాక్లో ఇచ్చాడు. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 680 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి డార్క్ బాటిల్ గ్రీన్ అండి, మంచి గ్రీన్ మీద మనకి చక్కటి కొంత రాణి పింక్, తర్వాత మన బీట్రూట్ కలరు, అన్ని కలర్ కాంబినేషన్స్లో ఇచ్చాడు. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇట్లా పైన కింద వస్తుందన్నమాట. ఇది బోర్డర్ లాగా. పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి 3-4 ఫ్లవర్స్ ఇచ్చాడు, పైన కింద బోర్డర్ లాగా ఇచ్చాడు. మధ్యలో అంతా డార్క్ ఆలివ్ గ్రీన్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 680 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడానండి చక్కటి బ్రౌన్ అండి, బ్రౌన్ మీద మనకి పెసర గ్రీన్తో ఇచ్చాడు అన్నమాట.
చాలా బాగుందండి. కట్టుకుంటే సేమ్ గ్రీన్ బ్లౌజ్ వేసిన బ్రౌన్ బ్లౌజ్ వేసిన అదిరిపోతుందండి చీర మాత్రం. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. సారీ కాస్ట్ 680 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికండి మనకి డార్క్ మెరూన్ ఆర్ యా డార్క్ మెరూన్ అవుతుందండి, బ్రౌనిష్ మెరూన్ అనమాట. దాని మీద మనకి సర్ఫ్ బ్లూతో ఇచ్చాడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 680 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మనకి మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ మీద రాణి పింక్ అండ్ డార్క్ పింక్స్తో ఇచ్చాడు అనమాట. పైన కింద బోర్డర్ లాగా వస్తాయి అన్నమాట పూలు, మధ్యలో అంతా మెహందీ గ్రీన్ ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ 680 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మనకి సర్ఫ్ బ్లూ అండి. సర్ఫ్ బ్లూ మీద రాణి పింక్ అండ్ లైట్ అండ్ డార్క్ పింక్స్లో ఉందండి, సేమ్ డిజైన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 680 ఫ్రీ షిప్పింగ్. చాలా వెయిట్లెస్గా ఉంటాయండి శారీస్, చాలా బాగుంటాయండి, ఉతికిన కొద్దీ బాగుంటున్నాయి ఈ శారీస్. ఇది వచ్చేటప్పటికండి మనకి బ్లాక్ అండి. బ్లాక్ మీద ఒకలాంటి బ్రౌన్, ఆరెంజిష్ బ్రౌన్ అన్నమాట ఇది. దాని మీద మళ్ళీ రామ గ్రీన్తో ఇచ్చాడు, చాలా బాగుందండి. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. గుడ్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ 680 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి వైలెట్ కలర్ నా దగ్గర ఉంది కదా, అదే వైలెట్ మీద ఎల్లో అండ్ మనకి రాణి పింక్తో ఉంటుందండి, టొమాటో పింక్ అవుతుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ 680 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా మంచి బ్లాక్ అండి. బ్లాక్ మీద ఇది ఇక్కడ డిజైన్ మారింది మళ్ళీ. ఇది బ్లాక్ మీద పళ్ళు కనపడతాను చక్కగా మనకి. శారీ అంతా కూడా సన్నటి డిజైన్ ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు పట్టండి. శారీ అంతా కూడా చిన్నగా ఒక కొమ్మ వచ్చి అట్లా ఇచ్చాడు అనమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 680 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పుడు నేను కట్టుకున్న యాప్లిక్ వర్క్ అండి. ఇవన్నీ కూడా ఇగోండి వైట్ మీదే వస్తాయండి ఎక్కువగాను. చక్కగా నాకు బ్రౌన్ వచ్చింది. ఇదంతా కూడా మనకేం చేస్తారంటే క్లాత్ కట్ చేసి దాన్ని మళ్ళీ కుడుతూ ఎంబ్రాయిడరీ చేస్తారనమాట. యాప్లిక్ వర్క్ అంటారు దీన్ని. చీరంతా గళ్ళు వస్తాయండి, రకరకాల గళ్ళు ఉన్నాయి. ఇగోండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. పళ్ళులో కూడా ప్యూర్ కాటన్ అండి, వితౌట్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చండి 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. వీటిల్లో పేపర్స్ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి, చక్కటి లైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మీకు లైట్ సర్ఫ్ బ్లూ అవుతుంది, డార్క్ సర్ఫ్ బ్లూతో ఇచ్చాడు. అంతా కూడా స్ట్రైప్స్ ఉన్నాయండి. దాని మీద యాప్లిక్ వర్క్ ఇచ్చాడు చక్కగా. ఒక ఫ్లవర్ మళ్ళీ దానికి తీగలు ఇచ్చాడు. పైన కింద కూడా మనకి గడి బోర్డర్ ఇచ్చాడు అన్నమాట, చెక్స్ బోర్డర్ పైన కింద. బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి. 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇంకా నేను అన్నీ కూడా ఓపెన్ చేయనండి, ఊరికి మీకు చూపించేస్తాను. మీరు కావాలనుకున్నప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చక్కటి పింక్ అండి ఇది, సేమ్ అదే సేమ్ డిజైన్ పింక్ అన్నమాట. అంతా సన్నటి స్ట్రైప్స్ ఉన్నాయండి. నేను కట్టినేమో పెద్ద గడ్లు ఉన్నాయి, ఏమంటారంటే బాక్సెస్ వచ్చినాయి. ఇవేమో సన్నగా నిలువు స్ట్రైప్స్ అన్నమాట. చాలా బాగుందండి. పింక్ అండి, చూడండి ఎంత బాగుందో, డార్క్ అండ్ లైట్ కాంబినేషన్స్లో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. ప్యూర్ కాటన్స్ అండి ఇవి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుంది. పైన కింద కూడా బార్డర్ ఉందండి. ప్యూర్ కాటన్ అండి, 1300 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు సేమ్ నేను కట్టిన చీరలో కలర్ కాంబినేషన్ వేయనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి మంచి
రెడ్ అండ్ మెరూన్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కాంబినేషన్లో ఉందండి. రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది. బా ఎంత బాగుందోనండి చూడండి. లైట్ కూర కలర్ అండి. ఓ వైట్ కూడా లేదండి, మంచి వైట్ అయితే కాదు. బ్యాక్గ్రౌండ్ కొంచెం కూర లాగా అనిపిస్తుంది అనమాట. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. పైన కింద బార్డర్ అండి, చక్కటి క్రీపర్ డిజైన్ ఇచ్చాడు పువ్వులతో. ఇక సేమ్ నేను కట్టిన చీరలాగానే కట్టుకుంటే ఇలా ఉంటుందండి. 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓపెన్ చేస్తుంటే ఏ చీరకే చీర బాగున్నాయండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి, ప్యూర్ కాటన్స్ అండి. చాలా స్టైలిష్గా ఉన్నాయి. చక్కగా మనం ఆఫీస్ యూస్ చేసుకోవచ్చు, హోమ్ యూస్ చేసుకోవచ్చు, ఈవినింగ్ కట్టుకోవచ్చు. ఈవినింగ్ పార్టీస్కి చాలా అంటే ఎంత వెయిట్ లేదండి, చాలా ప్రశాంతంగా చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. వైట్ ఇది కూర మీద మనకి చక్కటి ఎల్లోతో ఇచ్చాడు అన్నమాట, లెమన్ ఎల్లోతో. మంచి ఎల్లో అండి ఇది కూడాను. పళ్ళు పాట్, ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ 1300 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ గడి మారిందండి, చాలా బాగుంది. ఇది బ్యూటిఫుల్. డిజైన్ మార్చారు ఇక్కడ. ఎంత బాగుందోనండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి పైన కింద కూడా బోర్డర్ యాప్లిక్ వర్క్ తోని చిన్నగా ఇచ్చాడు అనమాట. రెడ్ అంతా కూడా మరీ సన్న డోరియా కాదు, ఏంటంటే చెక్స్ ఏనండి, నిలువు అడ్డంగా ఉన్నాయి. బట్ చిన్న చెక్స్ అన్నమాట ఇవి. నేను కట్టిన చీర పెద్ద చెక్స్, ముందు చూపించిన ఒట్టిగా నిలువు లైన్స్. ఇవి వచ్చేటప్పటికి చిన్న చెక్స్ అన్నమాట. దాని మీద చక్కటిగా ఇట్లా డిజైన్ ఇచ్చేది. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. బ్యూటిఫుల్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మెటీరియల్ చాలా బాగుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. వెరీ డీసెంట్ అండి. అంటే పెద్ద బోర్డర్స్ ఇష్టపడిన వాళ్ళకి చిన్న బోర్డర్ అన్నమాట ఇవి. ఇది వచ్చేటప్పటికి సేమ్ డిజైన్ పింక్ అండి, చక్కటి పింక్ అండి. ఇది కూడాను బ్యూటిఫుల్ పింక్తో ఇస్తున్నాడు. బాగుందండి. పింక్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదండి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. మొత్తం చెక్స్ ఏనండి, శారీ అంతా చెక్స్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. చక్కటి గ్రీన్ అండి, ఇది ఎంత బాగుందో చూడండి. గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చాడు. బ్యూటిఫుల్ అండి, ప్యారెట్ గ్రీన్ అండి. ఇది చెక్స్ కూడా అన్ని గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి. ఫుల్ చెక్స్ అన్నమాట శారీ అంతా. ఇగో పళ్ళు పాట్, ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 1300 ఫ్రీ షిప్పింగ్. మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి. ఎంత వెయిట్లెస్గా శారీస్ ఎంత హాయిగా ఉన్నాయంటే, ఇప్పుడు నేను వేర్ చేసింది కానీ
నేను కట్టుకున్న చీర కానీ అన్నీ ఇయ్యే కదండి. అలాంటి చాలా బాగుంది. ఇది కూడా మళ్ళీ వై రెడ్ రెడ్ కాంబినేషన్లోనే వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. పైన కింద కూడా చిన్న బోర్డర్ అనమాట, కొండలంచుతో బోర్డర్ ఇచ్చాడు. అంతే. ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ అండి. అంటే మనకి ఏం చేస్తారంటే క్లాత్ తీసి కట్ చేసి దాన్ని మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తారనమాట. అది శారీ కాస్ట్ 1300, ఫ్రీ షిప్పింగ్ అండి. ఈరోజు ఈ ఎపిసోడ్లో అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి. ఐ థింక్ మేబీ నేను నెక్స్ట్ వీక్ ఫ్రైడే లైవ్కి వద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు అంటే 10-10:30కి రిలీజ్ అవుతుందండి లైవ్ కదా. అది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, ఎంతమంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు లైవ్కి రండి మేడం, లైవ్కి రండి మేడం అని. నాకే కొంచెం ఏమో మరి కన్ఫ్యూజన్గా ఉంటుందేమోనని భయం అన్నమాట. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని ట్రయల్స్ కోసం వస్తున్నానండి. అందరూ కూడా నన్ను ఆదరించే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఫస్ట్ టైం వస్తున్నాను. మీ అందరి సహకారం ఉంటే నేను లైవ్కి వస్తూ ఉంటాను. ఓకేనా? ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.